ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు, ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వాస్తవానికి చాలా రోజుల నుంచి చాలా తేదీలు అయితే మారుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో, వీడియోను చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి తెలంగాణ గ్రామంలో ఏదైతే వచ్చే జూన్, జూలై మాసంలో తాలూకా, జిల్లా అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపిందనమాట. సోమవారం విచారణలో ప్రభుత్వ న్యాయవాది శశికిరణ్ శెట్టి హాజరై మే నెలలో టీపీ అదేవిధంగా జెడ్పీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించి జూన్, జూలై నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 3 ఏళ్ల నుంచి టీపీ అదేవిధంగా జెడ్పీ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల సంఘం న్యాయవాది ఫణీంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటిస్తే ఎన్నికలు జరపడానికి ఈసీ సిద్ధమని చెప్పారు. అయితే ఇప్పటికే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు తక్కువగా కావడం, దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లో కొన్ని కులాలను డిఫరెంట్గా కలపడం, మరోసారి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కమిషన్ అయితే గడువు పొడిగించారు. దీంతో మరికొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి. బీసీ కులగణనకు సంబంధించి కూడా చాలా వరకు అయితే ఎన్యూమరేటర్లకు డైరెక్ట్ ఫోన్ చేసినా ఆన్లైన్లో వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. సో, అందులో కూడా డీటెయిల్స్ అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారనమాట. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ప్రభుత్వం